హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు కొబ్బరికాయతో కొబ్బరి ఉండలు అయితే రెడీ చేస్తున్నాం. ముందు కొబ్బరికాయలు అన్నట్లు మనం ఇలాగా గ్రైండర్కి ఇస్తారు కదా, ఈ కొబ్బరి చెక్కుకొని దాంతో మొత్తం అన్ని తీసుకొని శుభ్రంగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చేసినప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, చేతులు గట్ట కంగారు పడకండి. మిషన్ ఆపేసుకున్న తర్వాత చూసుకోండి అన్ని ఇలా వచ్చిందని అయితే మనం తీసుకుందాం. ఇలాగైతే మనం మొత్తం శుభ్రంగా తీసుకుందాం. ఇంకా నేను ఉన్నది వదిలేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇలా వచ్చేస్తుంది కదా, అలా వస్తే టేస్ట్ బాగోదు, అందుకని కొంచెం ఉంటుండగానే ఇంక వదిలేస్తున్నాను. ఇంక ఇలాగే మనం మొత్తం అన్ని చేసుకున్న తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు బెల్లాన్ని తీసుకొని దాన్ని చెదగొట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బెల్లంతో చేస్తున్నాం కదా ఈ ఉండలో. మరీ ఎక్కువ ఏం చెదగొట్టుకోవట్లేదు, కొంచెం చిన్న చిన్న పీసులు అయితే మనకి కొంచెం త్వరగా అవుతుందని. ఇప్పుడైతే మనం పెనం పెడేసుకుంటున్నాం. బెల్లాన్ని అయితే పాకంలా చేసుకుంటాకి కొంచెం స్టవ్ హీట్ అయ్యాక అప్పుడు బెల్లం వేసుకుందాం. ఇప్పుడైతే మనం బెల్లం వేసుకున్నాం. మనం ఇందులో అయితే ఇది కొంచెం కరగటానికి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను, బెల్లం కొంచెం త్వరగా కరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఇలా పొంగల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇందులోకి అయితే మనం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాం, 3 టేబుల్ స్పూన్స్. మనం ఇందాక తురుముకున్న కొబ్బరి అయితే ఇప్పుడు అందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందులోకి మనం పాకం కలిపేసుకుందాం. బాగా అయిపోయింది, బాగా పొడి పొడిగా. దాన్ని మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకుందాం. కొబ్బరి మన బాడీకి చాలా మంచిది, మనకు బాడీలో కావాల్సినవి కొన్ని ఉంటాయి అందులో. ఇన్నాళ్ళు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అయితే ఉండేవి, ఇప్పుడైతే అందరూ ఇల్లులో ఫుల్గా కడేసుకోవడం వల్ల చెట్లని నరికేస్తున్నారు. ఒక్కో కాయ కొనుక్కోవాలంటే మా దగ్గర అయితే 25 రూపాయలు అయితే పడుతుంది. మాకు కూడా ఇన్నాళ్ళు ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లు ఉండేవి మా చిన్నప్పుడు. తర్వాత మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మొత్తం అన్ని నరికేశారు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడైతే చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్క కొబ్బరికాయ కొనుక్కునేటప్పుడు అయితే కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి మాకు. ఇదైతే ఇప్పుడు ఉండలు చుట్టడానికి అయితే కొంచెం టైం చల్లారాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాడు, మన చేయి కాలుతుంది కదా. కొద్ది గోరువెచ్చగా ఉన్న తర్వాత అయితే ఉండలు చుడదాం. ఇప్పుడైతే గ్యాస్ ఆపేసుకుంటున్నాం. దీన్ని ఇలా చల్లారనిచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంక వెంటనే ఉండలు చుట్టుకుందాం. ఇప్పుడైతే ఇది చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి అయితే నూనె రాసుకుంటున్నాం. మేము నూనె రాసుకొని తిప్పుతున్నాం ఉండ కింద. ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుందాం అన్ని. ఇప్పుడైతే మనకు అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోంచి అయితే ఒకటి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంది. నాకు నోరంతా లాలాజలంతో నిండిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్.